రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో నూతన సంవత్సరం కానుకగా పెరిగిన ఆసరా పెన్షన్లు 4016, 6016 రేపటి నుండి షురు, కొత్త విధానంలో పంపిణీ. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు చేరుతుంది. వీడియోని షేర్ చేయడం వల్ల బంధుమిత్రులు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా మీ అందరికీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని వచ్చే ఆవశ్యకత ఉంది. తద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందే అవకాశం కూడా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెరిగిన ఆసరా పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రానున్న నూతన సంవత్సరం రోజు దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసే ఆవశ్యకత ఉంటుంది. ఇప్పటివరకు ఎవరికైతే డిసెంబర్ నెల ఆసరా పెన్షన్లు రాలేదో వారందరికీ కూడా జనవరి 2025 నుంచి ప్రతి ఒక్కరికి పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందన్నట్లు సమాచారం అయితే ఉంది. అదేవిధంగా ఈ పెరిగిన ఆసరా పెన్షన్లతో పాటు ప్రతి ఒక్కరి లబ్ధిదారులకు కూడా ఎవరైతే ప్రజాపాలన పథకంలో కొత్తగా అప్లై చేశారో వారందరినీ కలుపుతూ ఎవరికైతే ఫేక్ సర్టిఫికేట్స్ తోటి ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ తీసివేస్తూ కొత్త లిస్టులను విడుదల చేసి జనవరి 2025 నుంచి 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పంపిణీ కార్యక్రమం ఉండబోతుందన్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ విధంగా జరగడం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టే అవకాశం అయితే ఉంది. ఈ ఫిబ్రవరి నెలలో 12,679 గ్రామ పంచాయతీలలో సర్పంచుల ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న మహిళా సోదరీమణులకు 2,500 రూపాయల నగదు పంపిణీతో పాటు పెరిగిన ఆసరా పెన్షన్లతో పాటు రైతు భరోసా 7,500 రూపాయల చొప్పున సంక్రాంతి నుంచి ఇస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 5 సంవత్సరాలతో 21.50 లక్షల ఇళ్లను ఇవ్వాలనే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. రానున్న 2025లో ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం పూర్తి చేసే ఆవశ్యకత అయితే నెలకొంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో వ్యక్తీకరించడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.